హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్ది సినిమాపై మరో భారీ కుట్ర. ఇది గతంలో కూడా మనందరికీ తెలుసు. మెగా హీరోలకు సంబంధించి సినిమాలు వచ్చినప్పుడు చాలామంది ఇలాంటి కుట్రలు పన్నుతున్నటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో కనిపించింది. అది కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ హీరోస్నే టార్గెట్ చేసుకుని హరిహర వీరమల్లో ఇప్పుడు కావచ్చు, గతంలో వకీల్ సాబ్ కావచ్చు, ఇంకో బ్రో సినిమా కావచ్చు, ఈ టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే రంగంలోకి ఆఖరికి కలెక్టర్ని, డిప్యూటీ కలెక్టర్ని వాళ్ళని కూడా తీసుకొచ్చి టికెట్లు కౌంటర్ల దగ్గర అమ్మించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే 5 రూపాయలు 10 రూపాయలు అమ్మాలి. మిగతా ఆయన సినిమాకి సంబంధించి, అది కూడా వాళ్ళ నాయకుడి కథలకి సంబంధించి యాత్ర అనేటువంటి సినిమాలకి మాత్రం 150-200 పెట్టి అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలు మాత్రం 150-200 పెట్టి యాత్ర సినిమా చూస్తే మాత్రం ఇబ్బంది పడరు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేటప్పటికి, లేదంటే మిగతా హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు వస్తే మాత్రం ప్రజలు కష్టాల్లో ఇబ్బంది పడిపోతారు. అందుకోసం వాళ్ళకి టికెట్ల రేట్లు తగ్గించాలని వల్లమానిన ప్రేమ అక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి గతం చూసాం. అలాంటి ఇన్స్పిరేషన్ ఏమో తెలియదు, కానీ ఆ తర్వాత కూడా అలాంటి కుట్రలు హరిహర వీరమల్లు అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, తెలుగు సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తిగా, రాజకీయాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. కరెక్ట్గా ఆయన సినిమా వచ్చేటప్పటికే ఆ సినిమాకి ముందే ధర్నాలు చేయటం, బందులు చేయటం అనేటువంటి ప్రోగ్రామ్స్ గతంలో పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా దాన్ని కుట్ర అని ఎందుకంటున్నానంటే, దాని కొనసాగింపుగా ఇప్పుడు కూడా పెద్ది సినిమాకి సంబంధించి మనందరికీ తెలుసు ఎంత వైబ్ ఉందో, ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకి ఎంత బజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. పాన్ ఇండియా లెవెల్లో చెప్పాలంటే, పాన్ వరల్డ్ లెవెల్లో అలాంటి సినిమాని రిలీజ్ చేయడం కోసం చాలా కష్టపడి, కొంచెం ఇబ్బందులు వచ్చినా, సినిమా పోస్ట్ పోన్ అయినా ఆయన దెబ్బలు తిని కూడా ప్రాణం పెట్టి సినిమాని పూర్తి చేసి ఇప్పుడు థియేటర్కి తీసుకొద్దామంటే, ఇప్పుడు జూన్ 4వ తారీఖున రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్నారు. అది కూడా దాదాపు 15 రోజుల నుంచి 20 రోజులు క్రితమే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మే 29వ తారీఖున సినిమాకి సంబంధించిన థియేటర్లన్నీ కూడా బంద్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది కుట్ర కాదంటారా? కుట్ర కాకపోతే మరి ఇంకేంటి? కరెక్ట్గా మెగా హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు వచ్చినప్పుడే ఇలా థియేటర్ల బంద్ అనేటువంటి ప్రకటన ఎందుకు వస్తుంది? సరే, ఇక్కడ గతంలో ఏదైతే వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో థియేటర్లకి, అలాగే నిర్మాతలకి సంబంధించి గతంలో లేవంటే ఉన్నాయి. మరి అప్పుడు ఎందుకు చేయలే? ఆ తర్వాత హరిహర వీరమల్లు తర్వాత చాలా గ్యాప్ ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు చేయలే? కరెక్ట్గా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ప్లాన్ చేసుకున్నారు? దురంధర్ వచ్చినప్పుడు ఎందుకు పెట్టలే? ఇప్పుడు మాత్రం ఎందుకు పెడుతున్నారు? థియేటర్లకి సంబంధించి నిర్మాతలకి ఒక చర్చ జరుగుతూ ఉంది. కమిషన్ రూపంలో మాకు ఇవ్వాలి, లేకపోతే మా థియేటర్లు మూతపడిపోయేటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు. మరి ఇదే ప్రతిపాదన ముందే పెట్టి ఎందుకని డిమాండ్లు తీర్చమని చెప్పలేదు? అప్పుడు స్ట్రైక్ చేస్తానని ఎందుకు ప్రకటించలేదు అనేటువంటి ఒకటైతే, ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే, నిర్మాతలుగా మేము కనుక వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్లు ఇస్తే మేము కూడా నాశనం అయిపోతాం. ఎప్పుడో ఒక సినిమా హిట్ అవుతుంది, మిగతావన్నీ కూడా ఫ్లాప్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేము అలా ఇచ్చుకుంటూ పోతే మేము నష్టపోతామని చెప్పి చెప్తున్నారు. కానీ థియేటర్ యాజమాన్యాలు మాత్రం ఇది భారతదేశం అంతా కూడా అమలవుతుంది, ఒక్క తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నిర్మాతలే దీని గురించి ఇలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలా అనుకుంటే మరి మిగతా రాష్ట్రాలకి ఎందుకు లేదు అనేది నిర్మాతల నుంచి కూడా, వాళ్ళ సైడ్ నుంచి కూడా తప్పు ఉంది అనేటువంటి భావన వాళ్ళు కూడా చెప్తున్నారు. బట్ ఇవన్నీ కూడా మళ్ళీ తెర మీదకు ఇప్పుడే ఎందుకు రావాలి? దానికి ఇప్పుడే ఎందుకు ఆద్యం పోయాలి? పెద్ది సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్కి కరెక్ట్గా ఒక 4-5 రోజుల ముందు మాత్రమే ఇలాంటివి ప్రకటనలు ఎందుకు చేయాలి అనేది కూడా ఇప్పుడు సినీ వర్గాల్లో కావచ్చు ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాకు తెలిసి ఒకరికొకరు పోటాపోటీగా ప్రెస్ మీట్లు కూడా కనిపిస్తున్నాయి. ఒక పక్క నటికుమార్ కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు, చిత్ర నిర్మాతలకు సంబంధించి కొంతమంది విడివిడిగా కొన్ని గ్రూపులుగా విడిపోయారు అనేటువంటిది మనకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. అటు హీరోల్లో కావచ్చు, నిర్మాతల్లో కావచ్చు, డైరెక్టర్లో కావచ్చు, ఎవరికి వాళ్ళకి సపరేట్ గ్రూపులు ఉన్నాయనేది చాలా క్లియర్గా తెలుసు. సో వాళ్ళు ఇప్పుడు మరి కలిసి ఈ సినిమాకి సంబంధించి అడ్డంకులు తొలగిస్తారా, లేదంటే ఎప్పటిలాగే ఎవరి దారి వాళ్ళదే, ఎవరి గ్రూప్ వాళ్ళదే అనేటువంటి భావనలో ఉంటారా అనేది కూడా చూడాలి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మీరు అందరూ కలిసి రండి అని అంటే దానికి ఇప్పటికీ కూడా దిక్కు దివాణం లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఏం చేస్తారు? ఏం చేయబోతున్నారు? కుట్ర ఇదే రకంగా 29వ తారీఖు వరకు ఉండి ఆపేటువంటి పరిస్థితి ఉంటుందా? చూడాలి.